సో ఆప్తా కేటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. చాలామంది గెస్టెస్ వస్తూ ఉన్నారు. సో ప్రజలు మనతో పాటు ఉన్నారు. సార్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? శ్రీరామ్. శ్రీరామ్ గారు, మీరు ప్రస్తుతం ఏ ఫీల్డ్లో ఉన్నారు? ఐటీ బ్యాక్ ఆఫీస్ అండ్ స్టాఫింగ్. సో మీరు ఐటీ ఫీల్డ్లో ఉన్నారు, ఆప్తా కేటలిస్ట్ ఈవెంట్కి వచ్చారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా మీకు ఏదైనా బెనిఫిట్ జరిగిందా సార్? డెఫినెట్గా బెనిఫిట్ జరిగిందండి. ఎందుకంటే చాలా డిఫరెంట్ నోన్ కాంటాక్ట్స్, అన్నోన్ కాంటాక్ట్స్ చాలామంది నెట్వర్క్ కూడా పరిచయం అయ్యారు. మా బిజినెస్ రిలవెంట్ పీపుల్ చాలా మాకు తెలియని వాళ్ళు చాలా మంది కలిసారు. ఇక్కడ ఆల్మోస్ట్ అరౌండ్ 15 పీపుల్ని కలిసాను నేను ఈవేళ కలిపి. చాలా అడ్వాంటేజ్ ఉంది. ప్లస్ ఇప్పటివరకు ఎప్పుడు మీకు కలవలేదు. సిమిలర్ బిజినెస్ ఉన్నాయి, మనకి లింకింగ్ డిపెండెన్స్ బిజినెస్ ఉన్నాయి. సిమిలర్ బిజినెస్ ఉన్న ఆపర్చునిటీస్ వేరు, డిపెండెన్సీ బిజినెస్ ఉంటాయి. మాకు ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాము, మేము మా మీద వేరే వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. సో కనెక్టివిటీ బాగా పెరుగుతుంది ఇలాంటి ఆప్తా కేటలిస్ట్ వల్ల. సో సార్, కనెక్టివిటీతో పాటుగా మీరు ఐటీ అని చెప్తాను. ఐటీలో ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రెండ్స్ ఉన్నాయి సార్. క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, జెన్ఏఐ కానీ, ఏఐఎంఎల్ కానీ ఇలా ఉన్నాయి. సో వీటి గురించి కూడా ఈ కాన్ఫరెన్స్లో డిస్కషన్స్ అలా జరిగినాయా సార్? జరుగుతున్నాయండి. అడ్వాన్స్ టెక్నాలజీ మీద బాగా జరుగుతున్నాయండి. అడ్వాన్స్ టెక్నాలజీ మీద, ఏఐ మీద కానీ, డేటా సైన్సెస్ మీద కానీ, మిషన్ లెర్నింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇక్కడ చూసారు కదా. అక్కడ మీకు అన్నీ కూడా ఎలా అంటే మీకు ప్యానల్స్ కింద పెట్టి డిస్కషన్స్ జరుగుతున్నాయి. చాలా యూజ్ఫుల్, యాడెడ్ వాల్యూడ్ ఫర్ ఎవ్రీ వన్ యాజ్ వెల్. సో మీరు మీ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? అరౌండ్ 2000. సార్ మీరంటే 24 సంవత్సరాల క్రితం డేర్ చేసి వచ్చేసారు. ఇప్పుడు వస్తాం అనుకుంటున్న యంగ్ జనరేషన్కి మీ సజెషన్ సార్? జస్ట్ చాలామంది చెప్పారు, అది సేమ్ చెప్తాను, కొత్తగా ఏమి ఉండదు. ప్యాషన్ ఒకటి ఉండాలి, ఏబుల్ టు టేక్ రిస్క్ అండ్ గ్రాబ్ ద ఆపర్చునిటీస్. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్గా సస్టైన్ అవుతారని మీ ఒపీనియన్ సార్? సేమ్ అదే, ఆ ప్యాషనేట్ ఉండాలి మనకి. సో ఏబుల్ టు రిస్క్. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇంకా రిస్క్ ఎక్కువ చేయగలుగుతారు. మేము ఉన్నప్పుడు చాలా తక్కువ మంది చేసేవారు, ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. మీరు చూడండి, చాలా అప్కమింగ్ స్టార్టప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు 15-20 years బ్యాక్ ఎంత ఉండి కాదు. ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఇప్పుడున్న యంగ్ జన్ చాలా యాక్టివ్గా ముందుకు వస్తున్నారు, చాలా ప్రోయాక్టివ్గా ఉంటున్నారు. ఏబుల్ టు టేక్ రిస్క్. యాక్చువల్ వాళ్ళకి రిస్క్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఆప్తా ఈ కేటలిస్ట్ ప్రోగ్రాము ఎవరైతే స్టార్టర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్గా మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ, ఇండీడ్, వితౌట్ ఎనీ డౌట్. అసలు మాకే అనిపిస్తుంది యంగ్ జనరేషన్ ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ. మాకు ఎంత ఆపర్చునిటీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ మనకి హైదరాబాద్లో ఉంటే చాలా అడ్వాంటేజ్. సార్ ఇంకొకటి, ఇది ఒక ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు మీ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, కనెక్ట్ అయ్యారు, నెట్వర్కింగ్ పెంచుకున్నారు. ఎంతటి తాగిపోతుందా, కంటిన్యూషన్ ఉంటుందా దానికి? దట్స్ వాట్. అక్కడ నా కీ డైరెక్టర్స్ వాళ్ళంతా చెప్తున్నారు కదా, కీ ఎవరైతే బాగా ఫౌండర్స్ అది ఉన్నారో వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళంతా కూడా ఇట్ ఇస్ నాట్ స్టాపింగ్, ఇట్స్ కీప్ కంటిన్యూ. మెయిన్లీ దీనికి ఉన్న ఫౌండర్స్ కానీ ఎవరైతే కీ పీపుల్ ఉన్నారో చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగితే భవిష్యత్తులో ఇండియా నుంచి కూడా ఎక్కువ మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా 100%, వితౌట్ ఎనీ డౌట్. సో ఫైనల్గా ఆప్తా వాళ్ళకి ఏం చెప్తారు? సో బిగ్ థ్యాంక్ యూ ఫస్ట్. సో ఆప్తాకి డెఫినెట్గా, ఎందుకంటే నాకు తెలుసుకుంటే 20 yearsలో నేను ఎప్పుడు ఇలాగా ఒక గ్రూప్ కమ్యూనిటీని ఇంతలా ఎంకరేజ్ చేస్తూ అసలు నేను ఎప్పుడు చూడలేదండి. సో బిగ్ థ్యాంక్ యూ దమ్. సో కీప్ కంటిన్యూయింగ్. విష్ యూ గుడ్ లక్ ఫర్ ఆల్ అండ్ ఎవ్రీ వన్ హియర్. థ్యాంక్ యూ సార్.